పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం వచ్చి ఏళ్లు గడుస్తున్నా మా ఆశా వర్కర్ల సమస్యలు అలాగే ఉంటున్నాయి. మేము మిమ్మల్ని కోరేది ఒక్కటే, మాకు ఈ బడ్జెట్ సమావేశాల్లో మాకు కొంచెం కేటాయించాలని, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పగలనక రాత్రనక పనిచేస్తే మమ్మల్ని పట్టించుకోవడం లేదన్నారు. మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మీరిచ్చే జీతం మాకు రూమ్ రెంట్ కూడా సరిపోవడం లేదు. చావనక బ్రతుకనక ఎయిడ్స్ కేసుల చుట్టూ తిరుగుతూ ఆశా వర్కర్లు చనిపోతే పట్టించుకున్న నాదుడే కడువయ్యారన్నారు. ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, మేము ఆశా వర్కర్ ఏవట్టి 19 సంవత్సరాలు కావస్తుంది. ఆనాడు మీదే ప్రభుత్వం ఉన్నది. మేము జైనింగ్ అయ్యే రోజులల్లో తొండిలు పెడితే ఒక తెల్ల గోళీలు, జ్వరమతో ఒక పచ్చ గోళీలు అన్నారు. ఆనాడు నుంచి ఈనాడు దాకా సగం ఈడుకు వచ్చినాం. అయ్యా, గొంతమ్మ కోరికలు మేము కోరట్లేదు. మాకు ఫిక్స్డ్ వేతనం కావాలంటున్నాం. 5-6 వేల జీతం ఇస్తే కనీసం రూమ్ రెంట్ కూడా సరిపోతలేదు. పిల్లలు చదువులో తాళతలేదు. తినడానికి 3 పూటల తిండి కూడా లేకుండా మాకు అవుతుంది. చావనక బతకనక పగలనక రేగనక మేము ఎయిడ్స్ కేసుల చుట్టూ, డెలివరీ కేసుల చుట్టూ తిరిగితే మా ఆశ అక్కలు చనిపోతే కూడా కనీసం మీరు పట్టించుకున్న దాతన లేరు. అయ్యా, అదే మీరు మీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ కనీసం కింద యాక్సిడెంట్ అయితే చుట్టుముడతారు 100 మంది 1000 మంది. అదే మా ఆశక్క చనిపోతే కనీసం మొదటి మీద కుంకుమ వేయడానికి కూడా మీ ప్రభుత్వం రాలేదు. ఇంకోసారి మేము ప్రభుత్వాన్ని కోరింది ఒకటి ఏమంటున్నాం, మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, ఇన్సూరెన్స్ కావాలి. ఇదే రోజులలో ఇంకా 3-4 రోజులలో బడ్జెట్ సమావేశాలలో మా స్పందన కనుక రాకుంటే స్టేట్ వైజ్గా మేము ముట్టడిస్తామని కోరుచున్నాం. సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లు గత 18 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నప్పటికీ కూడా గత ప్రభుత్వాలు ఎవరు కూడా వారికి కనీస ఫిక్స్డ్ వేతనం కూడా ఇవ్వలేదు. అనేక సార్లు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పటికి కూడా, పోరాటాలు చేసినప్పటికి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆశా వర్కర్లందరికీ కూడా ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది. ఆశా వర్కర్లందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మన ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారు, ఎప్పుడు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటి వరకు కూడా అనేక సార్లు మేము దరఖాస్తులు పెట్టిన విజ్ఞప్తులు చేశాం మేము. కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈరోజు బడ్జెట్ సమావేశం, బడ్జెట్ పెట్టబోతున్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఈ రోజైనా సరే ఆశా వర్కర్లకు నిరాశ కలిగించకుండా 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఈ బడ్జెట్లోనే ప్రకటించాలని చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న ఆశా వర్కర్లందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే ఆశా వర్కర్ల సమస్యల గురించి పట్టించుకోకపోతే, వేతనంపై నిర్ణయం తీసుకోకపోతే అవసరమైతే సమ్మెకైనా మేము సిద్ధమవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆశా వర్కర్లకు పెండింగ్ బిల్స్ లెప్రసీ సర్వే చేసి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఆ డబ్బు రాలేదు. ఈరోజు పారితోషికం పెట్టి వాళ్ళకు పెట్టి చాకరీ చేయించుకుంటుంది ప్రభుత్వం. మరి ఆ సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదు? జాబ్ చార్టు లేదు, సెలవులు కనీసం సీఎల్స్ కూడా ఆశా వర్కర్లు రాత్రనగా పగలనక ఈరోజు డెలివరీ కేసులు వచ్చినా సరే, ఏదొచ్చినా సరే మరి ఈరోజు గర్భిణీ బాలింతల వెంట ఉండి వాళ్ళు సేవలు అందిస్తున్నారు. కనీసం మరి ప్రభుత్వము మానవతా దృక్పథం కానివ్వండి, లేకుంటే మానవత్వం లేకుండా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. అధికారులు కూడా చాలా మార్చుకోవాలి, వాళ్ళ ప్రవర్తన కూడా మార్చుకోవాలి. ఆశా వర్కర్లను అధికారులు వేధిస్తున్నారు, టార్గెట్ల పేరుతో వేధిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం మీద నిర్ణయం తీసుకోవాలి, లేకుంటే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.